అందరికీ ఓం నమ శివాయ నమః. అందరికీ శనార్థి. నేను మీ కళ్యాణ్ నరేష్. చాలామంది ఈ రోజులలో అన్న మాకు ఏందన్నా మేము సెక్స్లో పాల్గొనలేకపోతున్నాం, సెక్స్లో పాల్గొన్నా కానీ హ్యాపీగా ఉండలేకపోతున్నాం, తొందరగా పడిపోతుంది, అసలు హ్యాపీనెస్ అనేదే లేదు, ఈ ఏందన్న మా ప్రాబ్లం ఏందని చాలామంది అడుగుతారు. ఇది ఎక్కువ శాతం 35-30 ఏళ్ళ నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది, 28 ఏళ్ళ నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఇక అలాంటి వాళ్ళకి ఏంటంటే నరాల వీక్నెస్ వల్ల కానీ కొంచెం ఏదైనా ఒంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల కానీ కణాలు తక్కువై మనలకు ఏంటంటే చాలా వీక్నెస్ అయిపోయి సెక్స్లో పాల్గొన్నప్పుడు హ్యాపీగా ఉండలేకపోవడం, తొందరగా ఇది అయిపోవడము, హ్యాపీనెస్ లేకపోవడము, తొందరగా నర్వస్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఇదివరకు నేను ఏనుగపల్లేరు గురించి చెప్పిన, ఏనుగపల్లేరు అయితే నెంబర్ 1 పనిచేసింది, చాలామందికి సపోర్ట్గా ఉన్నది. దానిలో కూడా కలిపేది ఏంటంటే ముఖ్యంగా చాలా చెట్లు కలుపుతాను నేను. ఆ చెట్లలో ఒకటి ఇది చూపించు. ఇది దాన్ని మొగసిరి గడ్డలు అంటారు. ఇగో మొగసిరి గడ్డ, ఇది ఎలా ఉంది చూడు, మన మగవాళ్ళకు ఉండే పురుషాంగాల లాగా ఉండి ఇగో ఇట్లా వస్తుంది. ఇది కూడా చూడండి ఎలా ఉంది, మన పురుషాంగాల టైప్ ఉండి ఇగో ఇదానికి ఇట్లా ఉంటుంది చూడండి ఎలా ఉంది నరం. ఇది మొగసిరి గడ్డ అంటారు, అందుకే దీని మొగసిరి గడ్డ అని పేరు వచ్చింది. ఇది ఇంకా మొలకెత్తుతుంది, ఇది కొంచెం లేతది, ఇది ముదురుది. మన పురుషాంగాలు ఎట్లుంటాయో అదే విధంగా ఉంటుంది. కొంచెం చూడండి, ఇది నెంబర్ 1 అన్నట్టు ఇది మొగసిరి గడ్డ. ముఖ్యంగా అందులో కలిపేది ఈ మొగసిరి గడ్డలు ఏనుగ పల్లేరుతో పాటు ఇంకా చాలా కొన్ని కలిపేది ఉంటుంది. అవన్నీ కలిపి ఇది ఎట్లా తయారు చేసుకోవాలంటే దాంట్లో కలపడం ముందు తయారు చేయడం అంటే ఆవు పాలల్లో 7 రోజులు వేడి చేయాలి. 7 రోజులు వేడి చేసి దాన్ని తర్వాత ఆరబెడితే మంచిగా పౌడర్ అవుతుంది. ఆ పౌడరు ఏనుగ పల్లేరు ఇంకా కొన్ని చెట్లు కలిపి దీన్ని తయారు చేసుకొని రోజు పొద్దున మేకపాలల్లో కానీ ఆవు పాలల్లో కానీ దీన్ని సేవించినట్టయితే, వేడి నీళ్ళలో కానీ సేవించినట్టయితే, బియ్యం గడిగిన నీళ్ళలో అయినా సేవించవచ్చు. అట్లా మీకు నెంబర్ 1 ఒక వారం 10 రోజులలో రిజల్ట్ 100%, 100% వస్తుంది. నెంబర్ 1 మూలిక ఇది. అందరికీ ఉంటున్న శనార్థి. నేను మీ కళ్యాణ్ నరేష్.